పాకిస్తాన్ను నిండా ముంచెయ్యాలని భారత ప్రభుత్వం డిసైడ్ అయింది. నీళ్లు లేకుండా ఎండబెట్టాలని తీర్మానించింది. ఇప్పటికే సింధు జలాలను ఆపేసిన భారత్ వచ్చే వేసవిలో రావి నది నీటిని కూడా అటువైపు పారకుండా అడ్డుకునేందుకు సిద్ధమైంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు ఎదురుదెబ్బ. ఆపరేషన్ సింధూర్తో పాక్కు భారీ నష్టం. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎంత చెప్పినా వినకుండా ఉగ్రమూకలకు ఆశ్రయం ఇస్తున్న దాయాది రాజ్యం సంగతి తేల్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. వరుస ఉగ్రదాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను కొంతమేర దారికి తెచ్చిన ఇండియా ఇప్పుడు ఆ దిశగా కీలక ముందడుగులు వేస్తోంది. భారతదేశం గట్టిగా దెబ్బ కొడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తోంది. దాంతో ఈ వేసవిలో దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. రావి నీటి కుళాయిని భారత్ మూసివేసింది. ఇన్నాళ్లు ఇండస్ వాటర్ ట్రిటీని అడ్డుపెట్టుకుని భారత వాటా నీటిని కూడా ఎంజాయ్ చేసిన పాకిస్తాన్కు అసలు దెబ్బ తగలబోతోంది. సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంతో ఇప్పటికే పాక్ సతమతమవుతున్న సమయంలో మార్చి 31 నాటికి షాపూర్ కండి ప్రాజెక్టును పూర్తి చేయాలని భారత్ అనుకుంటోంది. దీంతో రావి నది నుంచి అదనపు నీరు పాకిస్తాన్ వైపు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. భారత్ వైపు రావి నదిపై ఇన్నాళ్లు సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో పాకిస్తాన్ భారత్ వాటా నీటిని కూడా వాడుకుంది. ఈ ఏప్రిల్ నుంచి మాత్రం పాకిస్తాన్ నీటి సంక్షోభంతో విలవిలలాడాల్సిందే. జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాలకు షాపూర్ కండి ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తారు. సింధు నది వ్యవస్థలో 3 తూర్పు నదుల్లో ఒకటైన రావి నీటిపై భారత్కు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం జరిగింది. దీని ద్వారా తూర్పు నదులైన సట్లెజ్, బియాస్, రావిపై మనకు హక్కులు ఉన్నాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాపై పాక్కు హక్కులు కల్పించారు. అయితే తూర్పు నదులపై సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఇన్నాళ్లు పాక్ మన వాటా నీటిని కూడా దర్జాగా వాడుకుంది. ఇప్పుడు ఈ పరిస్థితి మోదీ ప్రభుత్వం మార్చేసింది.